ఉన్న వాళ్ళే సరిగ్గా అమలైపోతున్నారు. కానీ నీకు ఇంత మెత్తుంది, నీకు మెత్తతో మాట్లాడుతున్నావే, నువ్వు ఎలాగ అమ్మేస్తున్నావు, నువ్వు ఏం చేసి అమ్మేస్తున్నావు నువ్వు అంటే ఈ పొరవాడు ఏం చెప్పారు తెలుసా అండి? అయ్యా ఇంటికి వెళ్తాను, నేను తొలుపు కొడతాను, తొలుపు కొట్టిన తర్వాత శాంతి కావాలా, సమాధానం కావాలా, సంతోషం కావాలా, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, ఇది మీరు కొనుక్కుంటారా లేదంటే నేను చెప్పనా, నేను చదువు పెట్టనా అని అన్ని కూడా అంటారు. వీళ్ళందరూ భయపడిపోయి నువ్వేం చదవద్దయ్యా, నేనే చదువుకుంటాను, నువ్వు చదివితే ఓ రోజు అయిపోతుంది, వద్దా బైబిల్ ఇచ్చే నేను కొనుక్కుంటాను అని చెప్పి అబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపించేవారంట. మీకు అర్థమైందా అండి? ఒక నత్తి వాడిని దేవుడు ఎలా ఉపయోగించుకుంటున్నాడు? ఇతను పెద్ద అయ్యాడు, కొంచెం ఏమైనా స్థాయిలోకి వచ్చాడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, సేవలో ఉన్న ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. సాక్షి ఎవరైతే మనిషి చెప్తున్నాడు కొంచెం పెద్ద అయ్యాడు, అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అక్కడ అడుగుతాను ఎక్కడికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇతను నోట్ దగ్గర ఉంది, ఇతను మాట్లాడట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆఫీసర్ మాట్లాడట్లేదు, ఇంకేం మాట్లాడలేదు. 5 నిమిషాల తర్వాత ఎయిర్పోర్ట్లో అందరూ ఇతను అంతా వింతగా చూశారంట. ఏంటయ్యా ఇంత వింతగా చూశారు అంటే ఇతను నోట్లో చెప్తున్నాడు డార్లింగ్ అన్నది ఇతను మనసులోంచి అనుకుంటూ 5 నిమిషాల తర్వాత ఆ ఓటు ఏమైంది బయటకు వచ్చింది. అంత నత్తి ఉన్నవాడు ఒక మనిషి, ఒక కుర్రవాడు ఈరోజు నేను ప్రకటించినానే ఈ థామస్ అనేవాడు నేనే అని ఇతను స్పష్టంగా మాట్లాడాడు. ఆ రోజు ఆ సువార్తను ప్రకటించాడు. తెలుసా అండి? అతను చెప్తున్నాడు, అతని జీవితంలో జరిగిందే చెప్తున్నాడు. అతని జీవితంలో బైబిల్ అమ్మేవాడిని నేను విమానానికి ఎక్కి ఎయిర్పోర్ట్లో వాళ్ళందరూ నన్ను నవ్వుగా చూశారు. నాకు ఆ రోజు అనిపించింది, నవ్వు కోసం ఆ తండ్రి నన్ను సేవలో ఉంచావు అని చెప్పి నేను 7 రోజులు కాదు 40 దినాలు నేను దేవుడితో నేను పోరాడిన నేను ఈరోజు ఇంత స్పష్టంగా మాట్లాడతానంటే, ఈరోజు 12 లాంగ్వేజెస్ నేను మాట్లాడుతానంటే ఆయన ఇచ్చిన దీవెన, ఆయన ఇచ్చిన స్వస్థత, ఆయన ఇచ్చిన ఈ యొక్క కార్యమే నా జీవితంలో జరిగిందని ధైర్యంగా చెప్పాడండి. ఆ రోజు మేము అందరూ హవాస్ అయిపోయాం, మేమందరం ఇలా బిద్దలు చూస్తున్నామండి. మేమంతా ఆ రోజు ఆయన మాట్లాడే మాట, ఆయన స్వస్థత, ఆయన గంభీరమైన వాయిస్ వెళ్ళిపోతున్నామండి. అంత దేవుడు దీవించాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా అదే. ఆ రోజు ఆ మనిషి 40 దినాలు నన్ను ఏంటి ఈ లోకం నన్ను ఎంతగా చూపుతుంది, ఎక్కడుతుంది అని చెప్పి దేవుడిని పక్కన పెట్టలేదు. ఈ రోజు నీ జీవితంలో దేవుడినే పక్కన పెడుతున్నావు. నువ్వు ఎవరైతే నేను దూషిస్తున్నారో వాళ్ళను మధ్యలో ఉంచుకొని వాళ్ళ కోసం నువ్వు తప్పించుకుంటున్నావు. నన్ను అన్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను ఎక్కిరిస్తున్నారు. నువ్వు అది కాదమ్మా, అది కాదయ్యా దేవుడు కోరుతుంది. ఆ రోజు ఆ పాస్టర్ గారు, ఆ ప్రవక్త ఆ రోజు నా దేవుడు నీ సేవ చేయాలనుకుంటున్నాను, కానీ నా దేవుడు నవ్వులపాటు చేసే దేవుడు కాదు, నా జీవితంలో కార్యం చేస్తాడు. ఆ రోజు మోసే నోటిని ఎలాగ తిప్పి స్వస్థత ఇచ్చాడో, ఆ నోటి దీవెన, ఆ నోటి మాంసం ఎలా పోయిందో, ఆ స్వస్థత ఎలా వచ్చిందో నా జీవితంలో కావాలి అని చెప్పి 40 దినం ప్రార్థన చేసి ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నాడండి. ఆ మనిషిని కలాలి అంటే 9 నెలలు పడుతుంది తెలుసా అండి? ఆ మనిషిని కలాలంటే ఆయన్ని తీసుకురావాలని, హైదరాబాద్ ని తీసుకురావాలని చెప్పి, ఆ కాన్ఫరెన్స్ తీసుకురావాలని చెప్పి 12 నెలలండి, అంటే సంవత్సరం ఆగారండి ఆ మనిషిని తీసుకురావాలని చెప్పి. అతను ఒక్కొక్క సాక్ష్యం తెలుసా అండి? అతని సాక్ష్యం ఎలా ఉందో తెలుసా? అతని తండ్రి వాళ్ళన్నీ కొట్టి చంపేశాడంట. తండ్రి వాళ్ళని కొట్టి చంపేశాడంట. కొట్టి చంపేస్తే వీళ్ళు భయపడిపోయి ఇంట్లోంచి పారిపోయి వచ్చారంట. ఇది చాలా పెద్ద సాక్ష్యం నాకుంది, చాలా పెద్ద సాక్ష్యం. తను చిన్న వయసులోనే చాలా 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 స్థితి నుంచి వచ్చాడంటే. పెంట కుప్పల దగ్గర విలుగుపోయిన పులిహార పాసిపోయిన పులిహార 3 రోజుల తర్వాత పులిహార తినేవాడంటండి. వాసన కాదు, స్మెల్ కాదు, దానికి వచ్చిన టేస్ట్ కోసం కాదు, నా కొడుకు నిందా లేదా మాత్రమే. ఇలాంటి మనిషి స్థితిలో ఉన్నవాడు దేవుని నమ్ముతాడా? కానీ ఈరోజు సంఘంలో కూర్చోబెట్టి నిన్ను నన్ను
దీవెనగా ఇచ్చిన నిన్ను నన్ను, మంచి స్థాయిలో పెట్టిన నిన్ను నన్ను, మంచి ఉద్యోగం ఇచ్చిన నిన్ను నన్ను, నువ్వు మాత్రం దేవుడి సేవ మాత్రం చేయలేకపోతున్నావు. ఆ రోజు ఆ మనిషి తిని పెంట దగ్గర తిని ఆ మిషనరీ దగ్గరికి వెళ్ళి నీ సేవ చేస్తాను, నాకు ఏదో చెప్పండి. ఎలాంటి వాడు? నత్తివాడు వెళ్ళి నీ సేవ చేస్తానండి అని చెప్పి, నువ్వు చేయలేవయ్యా అంటే లేదు నేను చేస్తాను చెప్పి బైబిల్ అమ్ముకునేవాడు ఇప్పుడు అతన్ని అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 9 నెలలు పడుతుంది. ఇంత దీవెనగా ఎప్పుడు ఇచ్చింది? దేవుడు తానుగా చూసుకోలేదు. ఆ మనిషి ఆ పాస్టర్ గారు తానుగా చూసుకోలేదు. తానుగా చూసుకొని ఉంటే ఆ గుడిసులోనే ఉంటాడు, ఆ పాకలోనే ఉంటాడు, అది పాసిపోయిన తిండే తింటాడు. కానీ తానుగా చూసుకోవాలి. ఇప్పుడు లోకంలోకి నాకు దేవుడు నన్ను పంపాడు, నా పక్క కార్యం చేస్తాడు, నేను నమ్మిన దేవుడు నన్ను వదలడు, వినవాడు, అనుదినం నన్ను ఉంచుకుంటాడు, నన్ను పెంచుకుంటాడు అని చెప్పి ధైర్యంగా ముందుకెళ్ళాడు, సేవ చేశాడు. ఈరోజు ఉన్న స్థానంలో అతని కోసం 9 ఏళ్ళు వెయిట్ చేస్తుందండి. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. శరీరం మొత్తం బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ దేవుడు సేవ చేయలేకపోతాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాలి. మోసే ఏం చెప్పాడు? తప్పించుకున్నాడు. నోటి మాంజం అని చెప్పి తప్పించుకున్నాడు. కానీ తర్వాత దేవుడు ఏం జవాబించాడు తెలుసా మీకు? వచ్చేవాళ్ళని తెలుసుకున్నాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. కొద్ది నిమిషం పరిశుద్ధ దేవానికి వందనాలు తండ్రి. నీ వాక్యంతో సూటిగా తండ్రి మా అందరితో మాట్లాడిన స్తోత్రం తండ్రి. నీ సేవ చేయాలని చెప్పి ఆశపడే ప్రాణాన్ని ఈరోజు పెడుతున్నావు తండ్రి, నీ స్తోత్రం. కానీ తండ్రి ఎందరో తండ్రి ప్రభావ నీ సేవ చేయడానికి తప్పించుకుంటారు తండ్రి. నువ్వు మా పట్ల మంచి ప్రణాళికలు ఉన్నాయి కానీ తండ్రి ప్రభావ ఆ ప్రణాళికలు పక్కన పెట్టేసి మేము లోకాన్ని చూస్తున్నాం తండ్రి. వంశంతా ఈరోజు అన్ని ఇచ్చినా సరే ఏది ఇవ్వలేదు అని చెప్పి నీ వేటే తండ్రి ప్రభావ ఈ వేలెత్తి చూపుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించావా? ఈ లోకానికి మేము ఎందుకు వచ్చాము? ఏ పనికైతే వచ్చామో ఆ పని చేసే బాధ్యత దయచేయండి. మోసే వాళ్ళ మేము తప్పించుకునేవారుగా కాకుండా తండ్రి ఆ ప్రణాళిక తెలియపరిచేవారుగా, ఆ ప్రణాళిక మాలో నెరవేర్చేవాడిగా నువ్వు దయచేవారు తండ్రి. ప్రార్థన చేస్తారా? స్తోత్రం.